హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్తే రీసెంట్గా మార్చ్ 19th ఉగాది రోజున పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మంచి హైప్తో రిలీజ్ అయింది. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ గబ్బర్ సింగ్ కాంబినేషన్, హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారి కాంబినేషన్లో రాబోతున్న సెకండ్ మూవీ. గబ్బర్ సింగ్ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశారు. గబ్బర్ సింగ్ రీమేక్ మూవీనే, ఉస్తాద్ భగత్ సింగ్ రీమేక్ మూవీనే. తమిళ్ మూవీ తేరీ మూవీ రీమేక్ కాదు అని అన్నారు. బట్ కొంచెం చేంజెస్ చేసి తేరీ మూవీనే రీమేక్ చేశారు. అది ఆల్రెడీ తెలుగులో కూడా డబ్ అయింది. ఆ మూవీ ఆల్రెడీ చాలామంది చూసుంటారు. ఇంకా ఈ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయానికి వస్తే గబ్బర్ సింగ్ మూవీ ఎక్కడ, ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఎక్కడండి. నిజంగా ఫుల్ డిసప్పాయింట్ చేశారు హరీష్ శంకర్ గారు. నిజంగా ఒక్కసారన్నా మీరు రీమేక్ మూవీ కాకుండా పవన్ కళ్యాణ్ గారితో స్ట్రైట్ స్టోరీతో చేస్తే బెటర్ అండి. ఎందుకంటే ఈసారి మాత్రం ఫుల్ డిసప్పాయింట్ చేశారు. ఏంటండి అసలు గబ్బర్ సింగ్కి ఉన్న క్రేజ్ ఏంటి, మీ కాంబినేషన్కి ఉన్న క్రేజ్ ఏంటి? మీ నుంచి ఇలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నిజంగా అస్సలు బాగాలేదు గైస్ మూవీ. ఎక్కడ ఒక హైప్ ఇచ్చే సీన్ కూడా లేదు. ఆ వీళ్ళ ముఖ్యంగా మెయిన్ మైనస్ పాయింట్ వచ్చి విలన్. ఇందులో విలన్ ఉన్నారంటే ఉన్నారు అంతే. నిజం చెప్పాలంటే ఫుల్ డిసప్పాయింట్మెంట్. ఇంత ఓజీ లాస్ట్ మూవీ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ మంచి హైప్తో రిలీజ్ అయ్యి భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయినా కూడా దానికంటే కూడా ఎక్కువ క్రేజ్ హైప్ ఉన్న మూవీ పవన్ కళ్యాణ్ గారు హరీష్ శంకర్ గారు కాంబినేషన్కి. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో గబ్బర్ సింగ్ అనే మూవీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ రోజుకి ఆ మూవీ అనేది ఒక ల్యాండ్ మార్క్ మూవీ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో. సో వాళ్ళ కాంబినేషన్లో ఇలాంటి మూవీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హరీష్ శంకర్ గారు ఏదన్నా ప్లస్ ఏదన్నా ఉందంటే మూవీలో పవన్ కళ్యాణ్ గారిని సూపర్ స్టైలిష్గా చూపించారు. ఆయన లుక్స్, పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే చాలా బాగున్నాయండి. ఆ ఒక్క విషయంలో మాత్రం హరీష్ శంకర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పేయచ్చు. ఎందుకంటే చాలా బాగా చూపించారు. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ, హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారు అంటే కొంచెం సపరేట్గానే కేర్ తీసుకొని మరి ఆ స్టైలింగ్ విషయంలో చాలా బాగా చూపించారు. మూవీ మాత్రం అస్సలు బాగలేదు గైస్. నిజంగా చెప్పాలంటే ఇది ఏమైనా ఓటీటీలో వస్తే దీని రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. బట్ వాళ్ళ కాంబినేషన్కి ఉన్న హైప్కి వాళ్ళు తీసిన సినిమాకి సంబంధమే లేదు. నిజంగా ఇలాంటి మూవీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నిజంగా మీ కాంబినేషన్ రిపీట్ చేయాలనుకుంటే మాత్రం ఒక మంచి రీమేక్ కాకుండా ఒక స్ట్రైట్ స్టోరీతో, కొత్త స్టోరీతో మంచిగా ప్రజెంట్ చేసి పవన్ కళ్యాణ్ గారితో మంచి బ్లాక్ బస్టర్ మళ్ళీ తీసుకొస్తారని కోరుకుంటున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకున్న క్రేజ్కి, ఆయనకున్న ఫ్యాన్ బేస్కి ఇలాంటి మూవీస్ అంటే బాగోలేదండి అసలు. నిజంగా నెక్స్ట్ మూవీ మాత్రం మంచి సాలిడ్ కంబ్యాక్ ఇస్తారని మీ కాంబినేషన్లో అనుకుంటున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.